वेलकम टू बीटीएस न्यूज। मैं सद्दाम हुसैन, आप देख रहे हैं बीटीएस न्यूज। आइए देखिए आज की ताज़ा खबर। ఈ రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ 86 నంబర్ నుండి ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్ గారు ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి జన స్పందన, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై మేము కారు గుర్తుకే గతంలో కూడా వేసినాం, ఈసారి కూడా కారు గుర్తుకు ఓటేస్తాము, మేము పెన్షన్లు తీసుకుంటున్నాము, మా ఇంట్లో కళ్యాణం జరిగితే లక్ష రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు, అలాగే షాదీ ముబారక్ ముస్లిం సోదరిమణులకు షాదీ ముబారక్ ఇస్తున్నారు, బస్తీ దవాఖానాలు ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ఒక 86 టెస్టులు కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తర్వాత చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఒక వరదలు ఇంటికి వచ్చి నష్టం జరిగినప్పుడు 10,000 రూపాయలు ఇంటికే పంపించే ఒక ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు కూడా మా పుట్టి పెరిగి ఇంత పెద్దగా అయినాం కానీ ఎవరిని ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పి వాళ్ళు ఒక బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. రేపు డిసెంబర్ 1న జరగబోయే ఎన్నికల్లో మేము కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తాము. ఈ బీజేపీ పార్టీ అరాచక శక్తులని అడ్డుకుంటాము. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడిండో మాకు తెలుసు. ఇవాళ మత కలహాలను రెచ్చగొట్టడానికి బీజేపీ పార్టీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నది. తిప్పి కొడతామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వారికి మరోసారి నేను ముషీరాబాద్ డివిజన్ ప్రజలకందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శిరస్సు వంచి వాళ్ళ పాదాల మీద ఉంచి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, రెండోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కారు గుర్తుపైన ఓటేసి కార్పొరేటర్గా ఎడ్ల భాగ్యలక్ష్మి గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. सलीम फोटो लियो सलीम